హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి పెసరట్టు చేస్తున్నాను. ముందుగా పెసరపప్పుతో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామా. ఇందులో విటమిన్ సి, అలాగే ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. ఇది డయాబెటీస్కి, అలాగే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. పిల్లలకైతే మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి 2 తీసుకొని సన్నగా తరుక్కోండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని బాగా వేయించుకోండి. లైట్గా రోస్ట్ అయితే చాలండి, మరీ ఎక్కువ వేయించుకోకండి. ఇలా వేగాక కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఇది బాగా వేయించుకొని కొంచెం బాగా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. 1/2 గ్లాస్ బియ్యం అలాగే పెసలు 1 గ్లాస్ తీసుకొని బాగా కడుక్కొని 3 to 4 hours నానబెట్టుకోండి. ఇలా జార్లోకి తీసుకొని అల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ముందు ఏదైతే వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డ అలాగే పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వంట సోడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. ఇదైతే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కలుపుకుంటే కలుపుకోండి, లేదంటే వద్దు. కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. దోశ అంటే మా పాప రెడీగా ఉంటుంది. ముందుగా నాకన్నా ముందే వచ్చేసి దోశ వేసుకుంటుంది. తనే చిన్న దోశ వేసుకొని తనే తింటుంది. చూడండి ఏం పోజ్ ఇస్తుందో. ఇలా తనైతే ఒక దోశ వేసుకొని అక్కడే తినేసి ఆరాంగా కూర్చొని తినేసి వెళ్ళిపోయింది. టేస్ట్ తనకు చాలా బాగా నచ్చినట్టుంది, అందుకే కామ్గా తింటోంది. పిల్లలకి నచ్చింది పెడితే వాళ్ళకన్నా ఎక్కువగా మనమే సంతోషిస్తాం కదండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా తను తింటోంది. ఇప్పుడు దోశ ఎలా వేయాలో మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్ వేడయ్యాక ఆనియన్ ఒకటి తీసుకొని బాగా రబ్ చేయండి, అప్పుడే అతుక్కోకుండా ఉంటుంది. ఇలా నేను చేస్తున్నట్టుగా చిన్నగా తిప్పండి, లేదంటే చాలా మందంగా వచ్చేస్తాయి అవి. ఇలా దోశ వేసాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, లేకుంటే కింద అతుక్కుపోతాయి. ఇలా 1 సైడ్ బాగా కాలాక ఫ్లిప్ చేసుకోండి. చూడండి ఇలా బాగా రోస్ట్ కావాలి. అంతేనండి, 2 సైడ్స్ బాగా కాల్చుకొని పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.